చేశాను సార్. రికార్డింగ్ ఆన్ కనిపిస్తుందా సార్? రికార్డింగ్ ఆన్ చేయండి. చేశాను సార్. చేశాను సార్. రికార్డింగ్ ఆన్ చేస్తారా? ఈరోజు ఏ కాన్సెప్ట్ అనుకున్నాం మనం? హౌస్ అది బ్యాంక్స్ కదా? హౌస్ బ్యాంక్స్. అవును సార్. చూడండి. సో హౌస్ బ్యాంక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఏపీపీ చేయాలంటే ఫస్ట్ హౌస్ బ్యాంక్స్ చేయాలి. యాక్చువల్గా అయితే మనం డైరెక్ట్గా చేసేసాం. ఫస్ట్ ఏం చేయాలంటే హౌస్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో తర్వాత హౌస్ బ్యాంక్స్ చేసిన తర్వాత ఏపీపీ చేయాలి. బట్ ఎనీవే మీకు హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, హౌస్ బ్యాంక్ FI12 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తాం. హౌస్ బ్యాంక్స్ ఎక్కడ ఏటీ కోడ్ లో చేస్తాము? FI12 ట్రాన్సాక్షన్ కోడ్ లో హౌస్ బ్యాంక్స్ ని క్రియేట్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, FI12. సో హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? మీ కంపెనీ కోడ్ పైన ఒక 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. అంటే మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన కంప్లీట్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాము. మీ కంపెనీకి ఒక 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, లేదంటే 4 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. ఓకేనా? హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. మీ కంపెనీ కోడ్కి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. మనం FBZP ద్వారా చేయొచ్చు, లేదంటే FI12 ద్వారా కూడా చేయొచ్చు. FBZP ద్వారా చేయొచ్చు, లేదంటే FI12 ద్వారా కూడా హౌస్ బ్యాంక్స్ ని కాన్ఫిగరేషన్ చేయొచ్చు. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా అని అర్థం. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. వన్ మోర్ ఇమేజ్. వన్ మోర్ ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. సార్ చేశాను సార్. యాక్చువల్‌గా వేరే ఊరొచ్చాను. నెట్ స్లో ఉంది సార్. నెట్ స్లో ఉందా? ఎట్లా మరి? సరే చేద్దాం. చూడండి, మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఇది హౌస్ బ్యాంక్. సో మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్, ఎగ్జాంపుల్ మీ కంపెనీ కోడ్ కి ఒక 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. సో హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. బ్యాంక్ డీటెయిల్స్ అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ IFSC కోడ్, బ్యాంక్ SWIFT కోడ్, ఫోన్ నంబర్, ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్యాంక్ మాస్టర్ డేటా అంటారు దీన్ని. ఈ బ్యాంక్ మాస్టర్ డేటాని ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్. ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. అర్థమైంది? ఎంతవరకు క్లియర్ ఉందా? క్లియర్ ఉందా లేదా? అర్థమైంది కదా? రైట్. హౌస్ బ్యాంక్ అంటే ఏంటో మీకు అర్థమైంది. హౌస్ బ్యాంక్ అంటే ఏంటి? కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా మనం హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తామని అర్థం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మీరు ఒకటి MS 1 మినిట్ ఇక్కడ మీకు మీరు ఒక MS Word ఫార్మాట్ ఓపెన్ చేయరా? ఒకటి అవసరం లేదు, మన దగ్గర షీట్ ఉంది. ఓకే, నో ఇష్యూ, అవసరం లేదు, వెయిట్ చేయండి. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, యాజ్ పర్ SAP టెర్మినాలజీ లేదంటే యాజ్ పర్ అకౌంటింగ్ టెర్మినాలజీ, ప్రతి బ్యాంక్ అకౌంట్ కి కూడా మనం 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి. SAP లో ఒక బ్యాంక్ ఉందనుకోండి, 3 టైప్స్ క్రియేట్ చేయాలి. మెయిన్ బ్యాంక్ GL, అవుట్ గోయింగ్ పేమెంట్ GL, ఇన్కమింగ్ పేమెంట్ GL. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి. GLs
ప్రతి బ్యాంక్ అకౌంట్ కి కూడా 3 టైప్స్ క్రియేట్ చేయాలి. ఎందువల్ల ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి. బై మంత్ ఆఫ్ ఎండ్, బై ఎండ్ ఆఫ్ ది డే, మంత్ ఆఫ్ ఎండ్ లేదంటే బై ఎండ్ ఆఫ్ ది డే అనుకుందాం. కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లేదంటే మన బ్యాంక్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బోత్ ఈక్వల్ గా ఉండాలి. సో మెయిన్ బ్యాంక్ జిఎల్, అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్, ఇవన్నీ కూడా 3 టైప్స్ ఆఫ్ లెడ్జెస్ అనేవి క్రియేట్ చేయాలి యాజ్ పర్ ఎస్ఏపి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? మనకి రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి. రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడతాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో ఫస్ట్ మనం పని చేద్దాం. FS00కి వెళ్ళి ఒక 3 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, FS00కి వెళ్ళండి. వెళ్ళండి, FS00. FS00కి వచ్చాం కదా, చూడండి. కరెంట్ అసెట్స్ లో క్రియేట్ చేద్దాం. 3 బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. కరెంట్ అసెట్స్ ఓపెన్ చేయండి, క్రియేట్ చేయండి, క్రియేట్. సో ఇక్కడ SBI మెయిన్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి, కరెంట్ అసెట్స్ తీసుకోండి, కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. SBI మెయిన్ బ్యాంక్ అకౌంట్. Control data, only balances in local currency, line item display, పైన ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ రెలివెంట్ క్యాష్ ఫ్లో కూడా తీసుకోండి. రెలివెంట్ క్యాష్ ఫ్లో కూడా తీసుకోవాలి. సో ఎందువల్ల రెలివెంట్ క్యాష్ ఫ్లో ఎందుకు తీసుకుంటాము? రెలివెంట్ క్యాష్ ఫ్లో అనేది బ్యాంక్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ కి లేదంటే క్యాష్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ కి రెలివెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ యాక్టివేట్ చేసుకోవాలి. అట్ ది టైమ్ ఆఫ్ బ్యాంక్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, cash related GL account, bank related GL account creation, cash related GL account creation, we must select the relevant cash flow indicator. గుర్తుపెట్టుకోండి. మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ క్రియేట్ చేసాం, ఓకేనా? సేవ్. సో ఓకే ఫైన్. నెక్స్ట్ చూడండి, SBI అవుట్ గోయింగ్ పేమెంట్ GL అకౌంట్ క్రియేషన్. నెక్స్ట్ నెంబర్ ఇవ్వండి. Outgoing payment GL account creation, SBI outgoing payment account. Control data, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. ఇక్కడ ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఎందుకు యాక్టివేట్ చేయాలి? అట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ వి మస్ట్ యాక్టివేట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అంటారు. అట్ ది టైమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ we must click on the open item management indicator. ఓకేనా?
క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ రిలవెంట్ క్యాష్ ఫ్లో యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ ఇన్కమింగ్ పేమెంట్ GL అకౌంట్ క్రియేషన్. SBI incoming payment GL account creation. SBI incoming payment GL account creation. Okay, open item management indicator activate చేయాలి. Payable GL account creation, incoming payment GL account creation. We must click on the open item management indicator. Okay na? Create bank interest G001. Relevant cash flow indicator activate చేయాలి. Clear కదా? Activate అయిపోయింది. ఓకేనా? ఓకే, 3 తర్వాత చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి చూడండి. యాజ్ పర్ SAP టెర్మినాలజీ మనం 3 GL అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. క్లియర్ తెలుసు కదా మీకు? అలాగే చూడండి. సో మెయిన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ లాస్ట్ లో 0 తో ఆటోమేటిక్ వచ్చేసింది. ఇక్కడ 0 వచ్చేసింది. సిరీస్ చూడండి. మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ నంబర్ ఎక్కడ ఉంది? 200,110 చూపించండి. ఇక్కడ కాదండి, లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది 0 తో ఎండ్ అవ్వాలండి. మనకు ఆటోమేటిక్ ఆర్డర్ లో వచ్చేసింది, లేకపోతే చెప్దాం అనుకున్నాను. సో మెయిన్ బ్యాంక్ అకౌంట్ లాస్ట్ నంబర్ ఎండ్ విత్ 0, అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ ఎండ్ విత్ 1, ఇన్కమింగ్ పేమెంట్ లాస్ట్ నంబర్ ఎండ్ విత్ 2. ప్రాజెక్ట్ లో ఇలా ఉంటుంది. ఈ స్టాండర్డ్ అనేది ఫాలో అవుతారు. అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది దేంతో ఎండ్? మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనేది 0 తో ఎండ్ అవుతుంది. అవుట్ గోయింగ్ పేమెంట్ GL అకౌంట్ అనేది 1 తో ఎండ్ అవుతుంది. ఇన్కమింగ్ పేమెంట్ GL అకౌంట్ 2 తో ఎండ్ అవుతుంది. క్లియర్ కదా? క్లియరా కాదా? గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. మనం 3 టైప్స్ ఆఫ్ ది GL అకౌంట్స్ చెప్పండి. 3 టైప్స్ ఆఫ్ GL అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. మెయిన్ బ్యాంక్ అకౌంట్ 0 తో ఎండ్ అవుతుంది. అవుట్ గోయింగ్ పేమెంట్ 1 తో ఎండ్ అవుతుంది. ఇన్కమింగ్ పేమెంట్ 2 తో ఎండ్ అవుతుంది. లాస్ట్ నంబర్, ఈ స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేస్తారు. సో ఎందుకు ఇవన్నీ మనకి అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ ఎందుకు ఉపయోగపడతాయి? GL అకౌంట్స్ అని ఎందుకు ఉపయోగపడతాయి? సో అవుట్ గోయింగ్ పేమెంట్ GL అకౌంట్ క్రియేషన్, ఇన్కమింగ్ పేమెంట్ GL అకౌంట్ క్రియేషన్ కి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. అలాగే బ్యాంక్ రిలేటెడ్, క్యాష్ రిలేటెడ్ GL అకౌంట్ కి రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. సో ఎందుకు ఈ 3 లెడ్జెస్ ఎందుకు క్రియేట్ చేయాలి? రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి అనమాట. BRS చేస్తారు మీరు. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. మనం ECC లో నేర్చుకుంటున్నామండి. ECC కోర్స్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి ప్రాక్టీస్ చేసేసారు. సెకండ్ టైం ఒకసారి చేయండి ప్రాక్టీస్. తర్వాత ఇంకా ECC వద్దు, S/4HANAలోనే చేయండి. నెక్స్ట్ నుండి S/4HANA వీడియోస్ ఇస్తాను మీకు. ECC మీకు ఈజీగా అర్థమవుతుంది. ECC అయిపోయిన తర్వాత ఒక 2 కంపెనీ కోర్స్ మాత్రమే ECC లో చేయండి. తర్వాత కంప్లీట్గా S/4HANAకి వెళ్ళిపోండి, బెటర్. ఓకేనా? చూడండి. సో వెండార్ పేమెంట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎగ్జాంపుల్, వెండార్ అకౌంట్ డేటా టు అవుట్ గోయింగ్ పేమెంట్, ఇది ఎంట్రీ. ఓకేనా? వెండార్ పేమెంట్ చేస్తే ఏమవుతుంది? వెండార్ అకౌంట్ డేటా టు అవుట్ గోయింగ్ పేమెంట్, ఇది ఎంట్రీ. యాక్చువల్గా BRS పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని BRS ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందని అడుగుతారు ఇంటర్వ్యూలో. ఓకే, ఎలా ఫామ్ అవుతుంది? అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్, ఇది BRS ఎంట్రీ. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ BRS ఎంట్రీ ఏంటి? సెకండ్ వన్. కర్సర్ ఉంచండి, నేను చెప్పేటప్పుడు కొంచెం కర్సర్ మూవ్ చేయండి. SBI అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్, ఇది BRS ఎంట్రీ. ఫైనల్ గా ఏమవుతుంది? అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది నలిఫై అవుతుంది.
అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఈ అవుట్ గోయింగ్ పేమెంట్ వాల్యూ అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి యాడ్ అవుతుంది. ఫైనల్ ఎంట్రీ ఎలా ఉంది, వెండార్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్, ఇట్లా ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, వెండార్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్, ఇట్లా ఎంట్రీ అనేది ఇలా ఫామ్ అవుతుంది. సో ఈ అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఫైనల్ గా. వెండార్ అకౌంట్ డేటా టు అవుట్ గోయింగ్ పేమెంట్, రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. బిఆర్ఎస్ ఎంట్రీ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి, అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఫైనల్ గా ఏమవుతుంది, అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది, ఆ వాల్యూ అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి యాడ్ అవుతుంది. ఫైనల్ ఎంట్రీ వెండార్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇదన్నమాట. సో వీటి కోసం మనం అలా క్రియేట్ చేస్తాం. అలాగే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది ఎంట్రీ, అది కూడా ఇలాగా వస్తుంది. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది చూడండి. వన్ మోర్ ఇమేజ్ ఓపెన్ చేయండి. కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్, కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు క్యాష్. ఇన్కమింగ్ కస్టమర్ దగ్గర కస్టమర్ నుంచి పేమెంట్ చేసాం, కస్టమర్ నుంచి పేమెంట్ వస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు కస్టమర్, ఇది ఫస్ట్ ఎంట్రీ. ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు కస్టమర్. రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్. ఫైనల్ ఎంట్రీ ఏంటి, ఆ ఇన్కమింగ్ పేమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది, ఇన్కమింగ్ పేమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ ఎంట్రీ ఏంటి, బ్లూ లైన్స్ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్ గా మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ ఎంట్రీ, కస్టమర్ అకౌంట్ అని ఎంట్రీ ఫామ్ అవుతుంది. వీటి కోసం ఉపయోగపడుతుంది. క్లియరా? ఇట్లా బిఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. ఈ బిఆర్ఎస్ ఎంట్రీ గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూలు అడుగుతారు. కస్టమర్ బిఆర్ఎస్ ఏంటి, వెండార్ బిఆర్ఎస్ ఏంటి. వెండార్ అయితే వెండార్ బిఆర్ఎస్ ఎలా ఫామ్ అవుతుంది, అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్, అంతే కదా. అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్ కస్టమర్ అయితే, వెండార్ అయితే, కస్టమర్ అయితే ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. సో బ్లూ లైన్స్ ఉన్నాయి, అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది, ఫైనల్ ఎంట్రీ అనేది ఇలా వస్తుంది. క్లియర్ కదా? నెక్స్ట్, సో వీటి కోసం మనం ఈ అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేయాలి. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి, హౌస్ బ్యాంక్ అంటే తెలుసు కదా, కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా మనం హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. ఏటీ కోడ్ లో మెయింటైన్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఎఫ్బిజెడ్పి ద్వారా చేయొచ్చు హౌస్ బ్యాంక్స్. వెళ్ళండి ఎఫ్బిజెడ్పి ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఎఫ్బిజెడ్పి ఎఫ్బిజెడ్పికి వెళ్ళండి. ఎఫ్బిజెడ్పి ఇక్కడ హౌస్ బ్యాంక్స్ ఉంది, ఇక్కడ చేయొచ్చు. లేదంటే హౌస్ బ్యాంక్స్ సపరేట్ గా టీ కోడ్ ఉంది, FI12 వెళ్ళండి. FI12 లో కూడా చేయొచ్చు. ఇవ్వండి FI12 ఇవ్వండి, కమాండింగ్ ఫీల్డ్ /n FI12. సో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కూడా ఇచ్చారు కదా, మరి సేమ్ ఆల్రెడీ చేసేసాం మనం, సేమ్ ప్రాసెస్. సరే నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీ హౌస్ బ్యాంక్ ఏమి ఇద్దాం, యాక్చువల్గా నేమ్ ఏమి ఇద్దాము, ఎస్బీఐ బి అనేవ్వండి. బి అంటే బ్యాంక్ అని అర్థం. పోనీ ఎస్బీఐ ఇస్తారా, ఓకే ఫైన్, నో ఇష్యూ. నెక్స్ట్ బ్యాంక్ కంట్రీ IN అంటే ఏంటి, బ్యాంక్ ఏ కంట్రీలో ఉంది, దిస్ బ్యాంక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి, IFSC కోడ్, SWIFT కోడ్ అంటారు కదా, అట్లా. SBI 1234
క్రియేట్ ఉంది చూడండి రైట్ సైడ్. బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అవన్నీ ఇచ్చేయండి. రీజన్ అంటే స్టేట్, స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్, సిటీ, సిఫ్ట్ కోడ్ అంటే తెలుసు కదా మీకు. సిఫ్ట్ కోడ్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగపడుతుంది. అక్కడ సిఫ్ట్ కోడ్ ఉంది కదా, సిఫ్ట్ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? అడ్రస్ పైన క్లిక్ చేయండి. సిఫ్ట్ కోడ్ అంటే మీనింగ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. మీరు ఇండియాలో ఉన్నారు, సో యుఎస్ నుండి మీకు మనీ రావాలి, సిఫ్ట్ కోడ్ అనేది అవసరం అవుతుంది. ఓకేనా? అట్లా సిఫ్ట్ కోడ్ అంటారు. ఓకేనా? బ్యాంక్ అకౌంట్ సేవ్ చేశారా? సేవ్ చేసి బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ నుండి S4 HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా అప్డేట్ అవుతుందండి. ఇక్కడ నుండి S4 HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా అప్డేట్ అవుతుంది. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. అకౌంట్ ఐడి అంటే ఏంటి? ఇవ్వండి ఎస్బీఐ, సేమ్ అదే ఇవ్వండి, ఎస్బీఐ బి అని ఇవ్వండి. డిస్క్రిప్షన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఐడి. సో ఇక్కడ మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. ఐబిఏఎన్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్. ఐబిఏఎన్ అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 98488 24525 ఇచ్చేయండి. రైట్ క్రింద ఇక్కడ రైట్ సైడ్ మేము ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇక్కడ జిఎల్ అకౌంట్, మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు కదా. నెక్స్ట్ కంట్రీ, ఏ కంట్రీలో ఉంది? ఈ డీటెయిల్స్ అన్ని కూడా S4 HANA అయితే ఫ్యూరీ యాప్స్ లో అప్డేట్ అవుతాయండి. కరెన్సీ కదా, సారీ కరెన్సీ. సేవ్. నో అనండి, నో, నాట్ రిక్వైర్డ్. అర్థమైందా? అకౌంట్ ఐడి అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ ఐడి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్. అంటే సేవింగ్ అకౌంటా, కరెంట్ అకౌంటా, లేదంటే ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ అనేది చూపిస్తుంది. ఐబిఏఎన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అంటారు. సిఫ్ట్ కోడ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కి సిఫ్ట్ కోడ్ అని ఉపయోగపడుతుంది. బ్యాంక్ కి అంటే ఐఎఫ్ఎస్సి కోడ్. మీకు బ్యాంక్ అకౌంట్, మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది? ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అవసరం అవుతుంది. ఇట్లా. ఓకేనా? సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి, సిఫ్ట్ కోడ్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి ఫస్ట్. సో కాన్ఫిగరేషన్ చేసిందో చూద్దాంలే. హౌస్ బ్యాంక్స్ అనేవి చేసేసామండి, సింపుల్. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇవి జిఎల్ అకౌంట్స్ అసైన్ చేయాలి. FS00కి వెళ్ళండి. FS00కి వెళ్ళాలి. మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. ఎడిట్ లోకి వెళ్ళండి. హౌస్ బ్యాంక్స్ అసైన్ చేయాలి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ హౌస్ బ్యాంక్స్ అనేవి అసైన్ చేస్తాం అంతే. అకౌంట్ ఐడి, సేవ్ చేయండి. అవుట్ గోయింగ్ పేమెంట్ కూడా అసైన్ చేయండి. అవుట్ గోయింగ్ పేమెంట్ కి, ఇన్కమింగ్ పేమెంట్ కూడా హౌస్ బ్యాంక్స్ అనేవి అసైన్ చేయండి.
అయిపోయింది. ఓకేనా? ఇది ఇలా చేస్తాం. వీటిని ఇలా చేయడాన్ని హౌస్ బ్యాంక్స్ అంటారు. ఇవన్నీ హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేసి మనం జిఎల్ అకౌంట్కి అసైన్ చేస్తాం. కాన్ఫిగరేషన్స్ అండి, అంతే. ఇక్కడ అవుట్పుట్ ఏమన్నదో దీన్ని బేస్ గా చేసుకుని నెక్స్ట్ మీరు బిఆర్ఎస్ అవి చేసుకోవచ్చు. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. చూడండి, మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్ ఇవి చదువుకోండి. ఇవి ఇంటర్వ్యూలో అడుగుతారు, అడిగినప్పుడు చెప్పండి అంతే. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్, బ్యాంక్ మాస్టర్ డేటా, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ మాస్టర్ డేటా, బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్, అడ్రస్, టెలిఫోన్ నంబర్, ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. ఓకేనా? తర్వాత అకౌంట్ ఐడి. అకౌంట్ ఐడి నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ అంటారు కదా, దీన్ని ఏమంటారంటే అకౌంట్ ఐడి. అకౌంట్ ఐడి ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ ఈస్ రిప్రజెంట్ పర్టికులర్ బ్యాంక్ బ్రాంచ్, పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సేవింగ్ బ్యాంక్ అకౌంటా, కరెంట్ అకౌంటా, ఇవి రిప్రజెంట్ చేస్తుంది. బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్. ఓకేనా? ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే విత్ ఇన్ ద స్టేట్ లో ట్రాన్సాక్షన్ చేస్తాం. స్విఫ్ట్ కోడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేస్తాం. దీన్ని ఏమంటారు? బ్యాంక్ కీ అంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. తర్వాత మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్ డిస్కస్ చేసాం కదా. అకౌంట్ ఐడి అన్న కూడా డిస్కస్ చేసాము. ఇట్ ఈస్ రిప్రజెంట్ పర్టికులర్ బ్యాంక్ బ్రాంచ్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇంకా ఏమన్నా చెప్పని మనం. బ్యాంక్ ఐడి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐడి ఆఫ్ హౌస్ బ్యాంక్ అండ్ కంపెనీ కోడ్. ఓకే, బ్యాంక్ ఐడి అన్న కూడా అదే, మనం జస్ట్ ఐడి ఒకటి ఇచ్చాం కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐడి ఆఫ్ హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్ కూడా ఒక ఐడి ఉంటుంది. ఓకేనా? అదనమాట ఇది. బ్యాంక్ కీ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్. అవి బ్యాంక్ కీ అంటే ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్ ఇవన్నీ కదా, అవి సంబంధించింది. ఓకేనా? తర్వాత జీరో బ్యాలెన్స్ అకౌంట్. జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే ఏంటి? మనం మీకు ఇంతకుముందు నేను చెప్పాను, ఇఫ్ ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. మీరు ఒక స్టేట్ నుండి మరొక స్టేట్ కి, ఎగ్జాంపుల్ మీ కంపెనీ కోడ్ లో, మీ కంపెనీ కోడ్ పైన పేమెంట్ చేస్తున్నారు అంటే వేరే బ్రాంచ్ చేస్తున్నారు. బిజినెస్ ఏరియా చేంజ్ అవుతుంది. మీ సేమ్ కంపెనీ కోడే, ఒక బిజినెస్ ఏరియా చేయాల్సిన పేమెంట్ వేరే బిజినెస్ ఏరియా చేస్తున్నారు. అటువంటిప్పుడు ఇది ఉపయోగపడుతుంది అనమాట. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే మీకు నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ అంటారు. అది జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటారు. హౌస్ బ్యాంక్ అంటే ఏంటి? హౌస్ బ్యాంక్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? హౌస్ బ్యాంక్ అంటే మీకు తెలుసు, హౌస్ బ్యాంక్ అంటే ఏటీ కోడ్ లో చేస్తాము, FI12 లేదంటే FBZP ద్వారా కూడా చేస్తాం. FBZPకి వెళ్ళండి ఒకసారి. చూడండి, హౌస్ బ్యాంక్ అంటే ఇక్కడ చేసాం మనం, డబుల్ క్లిక్ చేయండి, లేదంటే FI12 ద్వారా కూడా చేయొచ్చు. కంటిన్యూ. ఇక్కడ క్రియేట్ అని చూస్తే SBI అని చూస్తారా, ఇది మనం చేస్తుంది. సో బ్యాక్ వెళ్ళని చెప్తాను. బ్యాంక్ డిటర్మైజేషన్ ఎలా జరుగుతుంది? బేస్డ్ ఆన్ ది హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్. బ్యాంక్ డిటర్మైజేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం అన్ని కూడా డ్రాప్ డౌన్ చేసుకుంటూ ఇచ్చేయచ్చు, అన్ని కూడా, ప్రతిదీ కూడా. మీ పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా తీసుకొని చెప్తాను. సెలెక్ట్ చేయండి, ర్యాంకింగ్ ఆర్డర్కి వెళ్ళండి. ఇక్కడ ఇవన్నీ ఆటోమేటిక్ గా పేమెంట్ టర్మ్, పేమెంట్ టర్మ్, ర్యాంకింగ్ ఆర్డర్ 1, హౌస్ బ్యాంక్, ఇవన్నీ ఎలా ఇచ్చాము? ఆటోమేటిక్ గా బేస్డ్ ఆన్ ది హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని బ్యాంక్ డిటర్మైజేషన్ అనేది జరుగుతుంది. బేస్డ్ ఆన్ ది హౌస్ బ్యాంక్ ని బేస్ గా చేసుకుని బ్యాంక్ డిటర్మైజేషన్ అనేది జరుగుతుంది అని చెప్పండి. ఇంటర్వ్యూలో అది అడుగుతున్నారు, అందువల్ల చెప్తున్నాను. హౌస్ బ్యాంక్ అంటే ఏంటి? కంపెనీ కోడ్, బ్యాంక్ మాస్టర్ డేటా.
ప్రతి బ్యాంకుకి సంబంధించిన ప్రతి కంపెనీకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. అర్థమైందా? వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తారు? వెండర్ మాస్టర్ లో మెయింటైన్ చేస్తారు. కస్టమర్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కస్టమర్ మాస్టర్ లో మెయింటైన్ చేస్తారు. కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తారు. ఓకే, అర్థమైందా లేదా పాయింట్? XK02కి వెళ్ళండి. వెండర్ చేంజ్ అక్కడ చూద్దాం. XK02 ఒక వెండర్ ఇవ్వండి. లాస్ట్ లో పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ అక్కడ అది పేమెంట్ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయండి. చాలు, ఇంకేమో ఎంటర్ చేయండి. ఎంటర్. ఇక్కడ వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ వెండర్ మాస్టర్ లో మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మీకు. వెండర్ మాస్టర్ లో వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాము. XT02కి వెళ్ళండి. కస్టమర్ డొమెస్టిక్ XD02కి వెళ్ళాలి మీరు. XD02 01కి వెళ్ళాలి మీరు. XD02 01కి వచ్చారా? కస్టమర్ తీసుకోండి. ఎంటర్ చేయండి. పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. అది కాదు, కింద 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 చూడండి. సో కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కస్టమర్ మాస్టర్ లో మెయింటైన్ చేస్తాము. వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి వెండర్ మాస్టర్ లో మెయింటైన్ చేస్తాం. అర్థమైందా? కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఆన్ ది కస్టమర్ మాస్టర్ డేటా. వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి వెండర్ మాస్టర్ డేటాలో మెయింటైన్ చేస్తాం. మరి కంపెనీకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? కంపెనీకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. అర్థమైందా? కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. టీ కోడ్ ఏంటి? FI12 లో హౌస్ బ్యాంక్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. సో ఎలా చేయాలి, GL అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలో మీరు నేర్చుకున్నారు. క్లియర్ కదా? క్లియరా కదా? చాట్ బాక్స్ లో ఇంకొక పాయింట్, ఒక క్వశ్చన్ ఒకటి ఉంది, కాపీ పేస్ట్ చేయండి. అది సో హౌస్ బ్యాంక్స్ ని ఎలా క్లాసిఫై చేయొచ్చు? హౌస్ బ్యాంక్స్ ని ఎలా క్లాసిఫై చేయొచ్చు? 3 పార్ట్స్ గా క్లాసిఫై చేయొచ్చు. బ్యాంక్ మాస్టర్ డేటా. ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ నేమ్, బ్యాంక్ అడ్రస్, బ్యాంక్ కాంటాక్ట్ నంబర్. బ్యాంక్ మాస్టర్ డేటా. బ్యాంక్ అకౌంట్ ఐడి. బ్యాంక్ అకౌంట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్ నంబర్, సేవింగ్ బ్యాంక్, కరెంట్ బ్యాంక్, ఇట్లా అకౌంట్ ఐడి. అకౌంట్ ఐడి అంటే ఏంటి? సేవింగ్ బ్యాంక్, కరెంట్ బ్యాంక్ ఏదో ఉంటాయి. బ్యాంక్ కీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ SWIFT కోడ్, IFSC కోడ్. ఇట్లా బ్యాంక్ హౌస్ బ్యాంక్స్ ని మనం క్లాసిఫై చేయొచ్చు. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, చదవండి. ఇది క్లియర్ కదా? అర్థమైందా? అర్థమైంది సార్. ఇవి హౌస్ బ్యాంక్స్ అంటారండి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మీకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ రేపు చెప్తాను. అందరికీ అర్థమైందా? అందరికీ క్లాస్లో ఉన్నవాడు అందరికి అర్థమైందా? 9 మెంబర్స్ ఉన్నారు. సో రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. అర్థమవుతుందా లేదా? మీకు అర్థమవుతుంటే నేను మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. అన్మ్యూట్ లో చెప్పండి. అర్థమైందా? ఇంకా మంజు గారు అర్థమైంది సార్. ఇంకెవరున్నారు? అందరూ చెప్పండి. మనోజ్ గారు అర్థమైందా? అర్థమైంది సార్. సార్ నిన్న క్లాస్ లో రెడ్ కలర్ వస్తుంది కదా సార్, లాస్ట్ కాన్ఫిగరేషన్ అంతా అయిన తర్వాత PPP
అది కాన్ఫిగరేషన్స్ అంతా కరెక్ట్ గా చేసామా లేదా అనేది ఎట్లా ఐడెంటిఫై చేసుకోగలం సార్? మొత్తం యాజ్ టీజ్ గా ఫాలో అయినా కూడా రెడ్ కలర్ వస్తుంది సార్ అది లాస్ట్. ఏపీపీనా? మీకు యాక్చువల్గా నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేసి చెప్తాను. ఓకే సార్. మీరు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి మేడం, రికార్డింగ్ కూడా ఆఫ్ చేసేయండి. ఏపీపీ FI12కి వెళ్ళండి. ఏపీపీ రన్ ఏంటి? F110. ఫస్ట్ ఒక ఎంట్రీ చేస్తాను సార్, నిన్న అవ్వలేదని మొత్తం మాన్యువల్ గా క్లియర్ చేసేసాను అది F-53 నుంచి. సరే సరే, ఓ పని చేద్దాము, మీరు క్లియరింగ్ చేయండి, పోస్ట్ చేస్తారా? పేమెంట్స్ చేయాల్సిన వాళ్ళు చేయండి ప్లీజ్. నేను కాల్ చేయాలంటే నాకు చేయలేకపోతున్నాను, కొంచెం ఫ్యామిలీలో కొంచెం వేరే పర్సనల్ ఇష్యూస్ వల్ల. మీరు పేమెంట్ చేయాల్సిన వాళ్ళు చేయండి, నేను మీకు కాల్ చేయలేకపోతున్నాను కదా, మీరు అర్థం చేసుకుని పేమెంట్ చేసేయండి. ఓకే, టైం ఉంటే చేస్తాను. వెండర్ మాస్టర్ డేటాకి అసైన్ చేశారా? ఏపీపీ ఇవన్నీ అసైన్ చేశారా? పేమెంట్ FI12కి వెళ్ళండి సార్. F110 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయకుండా ఇవ్వాలి. 23/03/2000, 28/03/2025. ఐడెంటిఫికేషన్ ఏదన్నా ఇవ్వండి, వేరేది ఇవ్వండి, అదే ఇవ్వకండి, మార్చింది అది. 6 పారామీటర్స్.